హలో ఫ్రెండ్స్, హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమందాలు బై దేవి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఈరోజు నేను ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ అనేది చూపిస్తానండి. ఈవినింగ్ మేము పిల్లల్ని తీసుకురావడం కోసం స్కూల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు ఫిష్ కర్రీ అలానే ఫిష్ ఫ్రై కూడా మన వీడియోలో చూపిస్తాను. ఫుల్గా వాచ్ చేసేయండి. ఒక సాంగ్ పాడతాడు, మీకు వినిపిస్తాను చూడండి. చాలా బాగా పాడతాడు అన్నమాట. పాడమా. నా వల్ల కాదే బొమ్మ, నీ కళ్ళే చూస్తే అమ్మ, కిక్కెక్కుతోందే జన్మ, అమ్మ అమ్మ అమ్మ. నా వల్ల కాదే బొమ్మ. ఇంకొక సాంగ్ పాడు, ఇది అయిపోయింది కదా. అవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు శరణయ్య. మర్చిపోయావా? నెక్స్ట్ ఇది హనుమాన్ లో పాట పాడతావు కదా. జయ హనుమాన్ జ్ఞానగుని సాకర జయ కోపిష్ట కో జాతర రామదూతాయ నళపతి రామ అతులిత బలధామ సుతరామ కాలాయ బజరంగి చెడు సరుని కచ్చడిచే వ్యక్తి యావనాత్రికి ముడిగే నొత్తి మింగేస్తున్నావు సగం. జితీష్ నువ్వు పాడినానా? పాడు, పాడతావు కదా. మా పెద్దడు పాడతాడు చూడండి, చాలా బాగా పాడతాడు అనమాట. ఒకసారి పాడనా? ఇట్స్ ఓకే, నీ ఫేస్ కనిపించకుండా పాడు. నాకు రాదంటే పాడు. నాకు రాదు. పాడరా బాబు. పాడు, అసలు ట్రై చెయ్యు. రాదు. పాడు కన్నమ్మా. రాదు. పిల్లలతో అలా సరదాగా మాట్లాడుకుంటూ అయితే వచ్చేసామండి. ఇదేంటి అంటే నిన్న మా హస్బెండ్ ఊరు వెళ్ళారనమాట. అక్కడ చేపలు అయితే తీసుకున్నారు. అక్కడ అమ్మమ్మ ఏం చేశారంటే పాడవకుండా ఉండడం కోసం ఉప్పు కారం పసుపు పెట్టి పంపించారనమాట. నేను వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 4 వెల్లుల్లిపాయలు, 1 ఇంచ్ అల్లం, అలానే 2 ఉల్లిపాయలని యాడ్ చేసుకుని మనం ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర జీలకర్ర అయిపోయిందండి. సో అందుకనేసి జీరా పౌడర్ ఉందన్నమాట, దాన్ని అయితే యాడ్ చేసి కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాను. చేప ముక్కలు కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట, కూలింగ్ తగ్గుతాయనేసి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలానే 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం కోర్స్గా బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మసాలా ఎప్పుడూ కూడా బాగా ఫ్రై అవ్వాలండి నాన్ వెజ్ కర్రీస్కి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇందులోకి అన్ని ముక్కలు వేసుకోలేదన్నమాట, చాలా ఉన్నాయి చేప ముక్కలు. ఇంకా సరే అనేసి సగం అయితే వండుతున్నాను, మిగతా సగం ఫ్రై చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఇందులోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకున్నాను. అలానే 4 బెండకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నానండి. టమాటా అలానే వంకాయలు కూడా ఇలా గుత్తులుగా కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను చేపల పులుసు చేసేటప్పుడు వంకాయ టమాటా అనేది వేసేదాన్ని కాదండి. అయితే మా హస్బెండ్ వాళ్ళు చేసుకునేటప్పుడు వంకాయలు టమాటా వేసుకుని చేసుకునేవారు, టేస్ట్ బాగుండేది అనమాట. ఇంకా అప్పటి నుంచి నేను కూడా వంకాయ వేయడం స్టార్ట్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. 5 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత పెద్ద నిమ్మపండు సైజ్ అంచా చింతపండుని తీసుకుని చింతపండు గుజ్జుని ఇలా వాటర్ కలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి. మీరు తినే పులుపుని బట్టి చింతపండు అనేది తీసుకోండి. చింతపండు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ప్లేట్ వేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇందులో నేను కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. కరివేపాకు చేపల పులుసులో చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా క్యాప్ పెట్టేసి దీనికి కనీసం ఒక 5 నిమిషాలన్నా హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడే చక్కగా కుక్ అయిపోతాయి అనమాట, ముక్కలు మనకి చక్కగా ఉడికిపోతాయండి. ఇప్పుడు చూసారు కదా, మనకి ఇలా ఆయిల్ సెపరేట్ అయింది. ఇలా ఆయిల్ సెపరేట్ అయితే మనకి కర్రీ అయిపోయినట్టే అనమాట. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఇంకొక 2 నిమిషాలు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోయింది. చేపల పులుసు ఎప్పుడు కూడా నైట్ పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ తింటే అది వేరే లెవెల్ అండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మనం వండిన వెంటనే కాకుండా కొన్ని గంటలు వెయిట్ చేసి ఆ తర్వాత చేపల పులుసు తింటే చాలా చాలా బాగుంటుంది. ఇంకా చూసారు కదా, చేపల పులుసు అయితే అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడ నేనేంటంటే గిన్నెలు ఉన్నాయి కడిగినవి, ఇది నెక్స్ట్ డే మార్నింగ్
మార్నింగ్ అనమాట. చేప ముక్కలు ఇంకా ఉన్నాయని చెప్పాను కదండి. సో ఆ చేప ముక్కల్ని తీసి బయట పెట్టుకున్నాను ఫ్రై కోసం. ఇంకా గిన్నెలన్నీ సర్దుతున్నాను అన్నమాట. ఒక పక్క పిల్లలేమో గేమ్స్ ఆడుకుంటున్నారు. యాక్చువల్గా ఈరోజు పిల్లలకి స్కూల్ లేదండి, స్ట్రైక్ అని చెప్పి స్కూల్ హాలిడే ఇచ్చారన్నమాట. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే తెలిసిందే కదా, అయితే గేమ్స్ లేదంటే టీవీ, ఇంకా వాళ్ళ ఆటల్లో వాళ్ళు ఉన్నారండి. ఇంకా లంచ్ బాక్స్లు ఇవన్నీ కూడా క్యాప్లు పెట్టి సర్దేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నా అన్నమాట. నాకు ఈ గిన్నెలు కడగడం అంటే చాలా చిరాకు అన్నమాట. గిన్నెలు కడగడం, ఆరబెట్టడం, మళ్ళీ ఇవన్నీ సర్దడం, ఇదంతా పెద్ద ప్రాసెస్. నాకు గిన్నెలు బట్టలు అంటే ఏంటో బద్ధకం వస్తుందండి. కానీ ఎన్ని తోమినా సరే ఇంటి నిండా ఇవి ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. పిల్లలతో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువైపోతాయండి సామాన్లు, ఎందుకు అవుతాయో కూడా తెలీదు. ఎన్ని తోమినా కూడా అలా బుట్టలు నిండిపోతాయి అన్నమాట. నేను అన్నీ తోముకుని ఇలా బుట్టలో పెట్టుకుని బయట గ్రిల్ మీద అయితే పెట్టేస్తాను. ఇంకా బాగా ఆరిన తర్వాత తీసుకొచ్చి సర్దేసుకుంటాను అన్నమాట. కొంచెం చెమ్మ ఉన్నా మా గిన్నెలన్నీ కూడా పాడైపోతాయండి, ఎందుకంటే సాల్ట్ వాటర్ కదా, సో రెస్ట్ పెట్టేస్తాయి అన్నమాట. ఇక్కడ ఈరోజు బియ్యం ఎగరపెట్టకుండా బియ్యం ఉడికించి వంచుతామనుకుంటున్నాను. ఇంకా రైస్ కడిగిన వాటర్ వారానికి ఒకసారి మొక్కలకైతే వేస్తానన్నమాట. బియ్యం కడిగిన నీళ్ళు మొక్కలకి వేస్తే మొక్కలు చాలా బాగా ఎదుగుతాయండి. సో నేను ఈ వాటర్ అంతా తీసుకెళ్ళి మొక్కలకైతే వేసేసుకుంటున్నాను అన్నమాట. గులాబీ అయితే చిగురు వస్తుంది. చాలా మొక్కలు మొన్న సమ్మర్కి చనిపోయాయండి. సమ్మర్కి మేము ఊరెళ్ళామన్నమాట. వచ్చేసరికి ఆ వేడికి వాటర్ తక్కువయ్యి చాలా మొక్కలు చనిపోయాయి. చాలా బాధ అనిపించింది. మొక్కలు పెంచడం ఒక ఎత్తు అయితే అవి కాపాడుకోవడం చాలా ఇదన్నమాట. ఏమాత్రం కొంచెం ఇదైపోయినా కూడా చాలా బాధ అనిపిస్తుంది మనసుకి. ఇదిగోండి పిల్లలు నేను పని చేసుకునే లోపల వీళ్ళు టీవీ అనమాట, ఇంకా టీవీలో లీనమైపోయి టీవీ చూసేస్తున్నారు. ఇంకా అలా సైలెంట్గా ఉన్నారు కదా అని చెప్పి నా పని అయితే నేను చేసుకుంటున్నా. చేప ముక్కలు కూలింగ్ తగ్గినాయండి, సో అవి తీసుకున్నా అన్నమాట. మీరు చేపలు ఎప్పుడన్నా సరే ఫ్రై చేసుకోవాలి అంటే చేప ముక్కలను శుభ్రంగా క్లీన్ చేసేసి ఇక్కడ నేను చూపించే ప్రాసెస్లో మీరు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ముక్క తీసుకుని జస్ట్ ఫ్రై చేసేసుకోవడమే. చేప ముక్కల్లో ఆల్రెడీ ఉప్పు కారం ఉంది కాబట్టి ఇంకా నేను అది యాడ్ చేయలేదు, ఉప్పు కారం యాడ్ చేయలేదు. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఫిష్ మసాలా పౌడర్ ఉంది నా దగ్గర, అది యాడ్ చేసుకున్నాను. అలానే ఒక చెక్క నిమ్మరసం, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ముక్కలకి బాగా పట్టాలండి. బాగా కలుపుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. మనం నార్మల్గా అయితే సాల్ట్ కారం ఇవన్నీ వేసి ఇలా కలుపుకుని పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒక పక్క రైస్ పెట్టాను. ఈ చేప ముక్కలు నానుతున్నాయండి. ఈరోజు తోటకూర తీసుకొచ్చారన్నమాట మార్నింగ్. సరే రాత్రి చేప ముక్కలు ఆ ముక్కలు అయిపోయినాయి కానీ పులుసు అయితే ఉండిపోయిందండి. ఇంకా సర్లే చేపల పులుసు ఉంది కదా అని చెప్పి చేప ముక్కలు ఫ్రై చేస్తున్నా. ఈ తోటకూర బాగా చెమ్మ ఎక్కువగా ఉందండి, అందుకే నేను నాప్కిన్ మీద వేసాను అన్నమాట, చెమ్మంతా పీల్చుకుంటుందని. ఆకుకూరలు ఏంటంటే వెంటనే శుభ్రం చేసుకోకపోతే పాడైపోతాయి. ఒకదాని చెమ్మ ఒకదానికి తెలియదంటే ఆకంతా కూడా పాడైపోతుంది అనమాట. ఇక నేను ఏంటంటే సిజర్ తీసుకుని ఫ్రెష్గా ఉన్న ఆకులన్నీ కూడా తీసుకుని కట్ చేసుకుని బాక్స్లో స్టోర్ చేసుకుందామని ఇలా స్ట్రైనర్లో అయితే వేసేసుకుంటున్నాను అన్నమాట. గాలారిన తర్వాత బాక్స్లో స్టోర్ చేసుకోవడమే. పిల్లలు ఆకుకూరలు అంటే పప్పులో వేసి వండితే తింటారండి, నార్మల్గా ఫ్రై అది చేస్తే అంత ఇష్టంగా తినరనమాట. ఈరోజు పొద్దున్నే ఇంకా తోటకూర ఫ్రెష్గా ఉందనేసి పట్టుకొచ్చేసారనమాట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటా వండేటప్పుడు వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని అప్పుడైతే వండుకుంటాను అన్నమాట. తోటకూర హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. తోటకూర డప్పలం కూడా చాలా బాగుంటుంది. నేను ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా. చాలా చాలా బాగుంటుందండి. ఈ తోటకూర పప్పుతో వేసి వండితే మాత్రం పిల్లలు ఇష్టంగానే తినేస్తారు. ఇలా ఇక్కడున్న కట్టలన్నీ కూడా ఇలా సిజర్తోనే బాగు చేసేసుకున్నా. చేత్తో కంటే కూడా ఇలా సిజర్తో చేసుకుంటే త్వరగా అయిపోతుంది. మనం పాడైపోయిన ఆకులు తీసేసి ఏదన్నా పురుగులు లాంటివి కానీ ఆకులు ఏదన్నా చేడ పట్టినా కూడా ఆ ఆకులు రిమూవ్ చేసేసి మిగతా ఆకులన్నీ కూడా ఇలా కట్ చేసేసుకుంటే ఈజీగా 5 మినిట్స్లో మన పని అయిపోతుంది. చూస్తారు కదా, బాగు చేసిన ఆకులన్నీ తీసుకుని నేను బాక్స్లో అయితే స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. మనం పెట్టుకునే బాక్స్లో కింద టిష్యూ పేపర్ వేసుకుంటే ఏదైనా చెమ్మ ఉంటే చక్కగా అది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఆకుకూర 1 వీక్ అయినా కూడా ఫ్రెష్గా ఉంటుంది. సో నేను కింద ఇలా పేపర్ వేసుకుని ఆ పైన ఆకుకూరని స్టోర్ చేసుకుంటున్నానండి. సో ఇంకేంటి ఈరోజు మీరు ఏం రెసిపీస్ తయారు చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఇదే మొదటిగుండగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా స్టవ్ మీద
ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ని యాడ్ చేశాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట. అలా హీట్ అయిన తర్వాతే మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ముందే చెప్తున్నానండి, ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి, లేదంటే మనకి అడుగు మాడిపోయి కిందంతా పట్టేస్తుంది. ఇలా మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకున్నట్లయితే చక్కగా అడుగుని ఏమి పట్టకుండా చేప ముక్కలు చక్కగా ఫ్రై అయిపోతాయి. ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో మనం ఇలా చేసుకున్నది కూడా సేమ్ అదే టేస్ట్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది. రిమైనింగ్ మిగిలిన మసాలా కూడా నేను ఏం చేశానంటే పైన చేప ముక్కలకి అద్దేశాను అన్నమాట. అలానే ఒక 5 పచ్చిమిరపకాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా ఈ మసాలా అంతా పట్టించి అందులో వేస్తున్నానండి. ఎందుకంటే మనం ఇందులో ఆల్రెడీ లెమన్ కూడా యాడ్ చేసాం కదా. సో ఆ పచ్చిమిర్చి తిన్నప్పుడు ఆ పుల్లగా ఆ కొంచెం మసాలా తగిలి చాలా బాగుంటుందన్నమాట. ఇందులో క్రిస్పీగా ఫ్రై అయిపోతాయండి. చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కంపల్సరీ యాడ్ చేసుకోండి. అలానే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. మీకు తెలుసు కదండి, ఆల్రెడీ కరివేపాకు అంటే మా ఇంట్లో పెద్దగా ఇష్టపడరు, కానీ కరివేపాకు వేస్తేనే నేను ఇష్టంగా తింటా. ఇంకా నా కోసం అనేసి కరివేపాకు కంపల్సరీ, ఏ కర్రీ చేసినా అందులో కరివేపాకు అనేది కంపల్సరీ ఉండాల్సిందే అన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకుని 5 మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకోండి. మీరు ఇంకా క్యాప్ తీనవసరం కూడా లేదు, చక్కగా అదే ఉడికిపోతుంది. ఇంకొక పక్క రైస్ దగ్గరికి వస్తుందండి. ఇంకా రైస్ వంచుకుందామని ఎప్పుడు ఎగరబెడుతున్నాను కదా, సో ఈరోజు అన్నట్టు రైస్ పెట్టానన్నమాట. ఇది ఎక్కువైతే వంచడం చాలా కష్టమండి, నేను చేయలేను అన్నమాట, వంచలేను. తక్కువ క్వాంటిటీలో రైస్ అయితే మాత్రం ఈజీగానే ఉంచేస్తాను. పాలు కాసిన గిన్నె అలా ఉండిపోయింది. ఇంక వేడివేడిగా గెంచి ఉంచితే చక్కగా క్లీన్ అయిపోతుంది అన్నట్టు ఇంకా ఆ గిన్నెలోకి అయితే రైస్ ఉంచేస్తానండి. ఇంకొక పక్కన చేప ముక్కలు అయితే ఫ్రై అవుతున్నాయన్నమాట. పెద్ద గుండికి వంచాలంటే నేను వంచలేను, అందుకని ఇలా తక్కువ క్వాంటిటీ అనేసి వంచేసాను. ఇంకా 5 మినిట్స్ తర్వాత మనం ఒకసారి క్యాప్ తీసి చూద్దామండి. చేప ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాతే వాటిని తిప్పుకోవాలి, లేదంటే మనకి అడుగు పట్టేస్తుంది అనమాట. చూడండి, పచ్చిమిర్చి అయితే భలేగా ఫ్రై అయిపోయిందండి. క్రిస్పీగా మంచి స్మెల్ వస్తుంది. కొంచెం స్లోగా నిదానంగా తిప్పుకున్నట్లయితే మనకి చేప ఫ్రై అనేది చక్కగా రెడీ అయిపోతుంది. మీరు ఇక్కడ గమనించండి, చేప ముక్కలు ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో. మనం టర్న్ చేసేసరికి మనకి చక్కగా డీప్ ఫ్రైలో చేసుకుంటే ఎలా ఉంటాయో అలా ఉంటాయి. విరిగిపోవండి, చక్కగా వస్తాయి అన్నమాట. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి. మనం టర్న్ చేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ఎంత రోస్టెడ్గా తినాలి అనుకుంటే అంతవరకు ఫ్రై చేసుకోవడమేనండి. చాలా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. లెమన్ యాడ్ చేశాను కదా, మీరు లెమన్ ప్లేస్లో కావాలంటే పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. మెయిన్ హైలైట్ ఏంటంటే పచ్చిమిర్చి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చేపల ఫ్రైలో. కర్రీ చేస్తే కర్రీలో పీసెస్ మా పిల్లలు అంత ఇష్టంగా తినరు, కానీ ఫ్రై చేస్తే మాత్రం చక్కగా లాగించేస్తారండి. హ్యాపీగా లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. స్మెల్ తెలిసిపోద్ది అనమాట, వాళ్ళకి వచ్చేస్తారు భోజనం దగ్గరికి. ఇంకా చేప ముక్కలు ఫ్రై చేశాను కదండి, చేప ముక్కలైతే ఫ్రై అయిపోయినాయండి, చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని క్యాప్ అయితే పెట్టకూడదు, ఎందుకంటే ఆ చెమటకి వాటర్ అనేది కారుతుంది కదండి. సో అలా కారకుండా క్యాప్ తీసేసి లేదంటే ఇలా సైడ్కి పెట్టుకోండి. ఒక పక్కకి పెట్టుకుంటే మనకి చక్కగా చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది అనమాట. ముక్క చాలా బాగుంటుంది. ఇంకా చేపల పులుసు మిగిలింది అన్నాను కదండి, దాన్ని కూడా వెచ్చబెట్టేసుకుంటున్నాను అన్నమాట. సో ఇది ఈరోజు బ్లాగ్.